తుని మండలం ఎస్సన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుస్ సంక్రమణం నెలగంట సందర్భంగా శనివారం ప్రారంభం కానున్న ధనుర్మాసం ఉత్సవాలకు పందిరిరాట మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయని తెలియజేశారు. స్వరవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధానంలో 16వ తారీఖు నుంచి ధనుస్ సంక్రమణం ప్రారంభమవుతున్న కారణంగా 16వ తారీఖు రాత్రి 1:05 నెలగంట పూజ కార్యక్రమం విశేషంగా జరగబడును. అందు నిమిత్తంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన, తదుపరి పుణ్యవచనం కార్యక్రమాలు జరిపి ఆలయాన్ని శుద్ధి చేసి తర్వాత స్వామివారికి తిరుప్పావై ప్రవచనం జరగబడును. తర్వాత తీర్థగోష్ఠి, తర్వాత ప్రసాద వితరణ జరగబడును. 16వ తారీఖు నుంచి ధనుస్ సంక్రమణ కార్యక్రమాలు భోగినాడు నెల రోజులు కూడా కార్యక్రమాలు విశేషంగా జరగబడును. ఉదయం 4 గంటల నుంచి నిత్యహోమం, తదుపరి గోపూజ, తదుపరి గోదా అమ్మవారిని పలకీలో ఊరేగింపు సేవ, తర్వాత పాసుల విన్నపము, తర్వాత గోదా అష్టోత్తరము, ఈ కార్యక్రమాలు విశేషంగా జరగబడును. విశేష పాసురాలప్పుడు విశేషంగా కార్యక్రమాలు జరగబడును. జై శ్రీమన్నారాయణ. ఈ సూరవరం ఎస్సన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల అనగా డిసెంబర్ నెల 16వ తారీఖున రాత్రి 1:03 తెల్లవారితే ఆదివారం అనగా ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడను. ఈ కార్యక్రమం 16వ తారీఖు నుంచి 16 డిసెంబర్ నుంచి 14 జనవరి నెల వరకు అంగరంగ వైభవంగా ఈ ఆలయ ఆవరణలో నిర్వహించబడును. ఈ కార్యక్రమాలు భక్తులు 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరియు స్వామివారి తరపున పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజున అనగా 14వ తారీఖు డిసెంబర్ నెలలో ఉదయం 8:47 పందిరిరాట వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కావున భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారి దయ కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను.